కీర్తిలాల్స్ 1939లో కోయంబత్తూరులో స్టార్ట్ చేయడం జరిగింది. 76 yearsగా కీర్తిలాల్స్ డైమండ్ జ్యువెలరీ రన్ చేస్తుంది. కోయంబత్తూరులో కీర్తిలాల్స్కి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, డైమండ్ కానీ గోల్డ్ కానీ. అలాగే అనేక టెంపుల్స్ జ్యువెలరీస్ డైమండ్ కానీ గోల్డ్ కానీ కీర్తిలాల్ చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము మన వాళ్ళందరూ తమిళనాడు వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. 2001లో మేము ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో డైమండ్ జ్యువెలరీ, బిగ్ డైమండ్ జ్యువెలరీ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే విజయవాడలో కానీ ఇప్పుడు వైజాగ్లో ఉంది. టోటల్గా కోయంబత్తూరులో వచ్చి 2 షోరూమ్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అలాగే కొచ్చిన్, బెంగళూరు, మదురై, న్యూయార్క్లో కూడా షోరూమ్స్ ఉన్నాయి. సో ఇలా మేము కీర్తిలాల్ డైమండ్ బిజినెస్ చేస్తూ ఉంది. సో ఇది ఎందుకు మేము చేయాలనుకున్నామంటే, రీసెంట్గా మేము ఇంతకుముందు కూడా హైదరాబాద్లో ఫేమస్ కథక్ డాన్స్ని కీర్తిలాల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హోటల్ తాజ్ కృష్ణాలో చేశాము. అలాగే అంజద్ అలీఖాన్ది ఐటీసీ గ్రాండ్ కవితలో గారు చేశాము. తర్వాత ఈ నాట్యం గురించి సంధ్యారాజ్ గారు మరియు రేవంత్ డైరెక్టర్ గారు వచ్చి మాకు చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించింది కాబట్టి మేము చాలా ఇంట్రెస్ట్ చూపెట్టడం జరిగింది. సో ఎందుకంటే మా ఫ్యాక్టరీలో కూడా కోయంబత్తూరులో ఉన్న వాళ్ళలో ఒక 500 మెంబర్స్ ఉంటే దాంట్లో 80% వచ్చి మహిళలే ఉన్నారు. డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బహుశా 2-3 ఛానల్గా వచ్చి కోయంబత్తూరు వచ్చి షూటింగ్ చేసి ఈ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మహిళలు చేస్తున్నారా అనేది గొప్పగా దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. 2-3 ఛానల్స్. అక్కడున్న మహిళల్లో వచ్చి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్వాలిఫికేషన్ లేని మహిళలను కూడా మా కీర్తిలాల్ ఎండి గారు అయినటువంటి శాంతకుమార్ గారు, ఆయన ఏం ఒకటే, మహిళలను కూడా మనము ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీలో వచ్చి 80% మహిళలే ఉన్నారండి. ఆడవారి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి, కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. అవన్నిటినీ కూడా అధిగమించి మేము అనుకున్నది, మేము నమ్ముకున్నది, మేము ప్యాషనెట్గా ఏదైతే నమ్ముకుంటామో దాన్ని ఇంకా నిలబెట్టుకొని సాధన చేసి పైకి రావటం అన్నది చాలా వరకు కష్టం. కానీ మనం ప్రయత్నించాలి అన్నది ఈ సినిమా నాట్యం చెప్తూ ఉంది. ప్రతిదీ కూడా అంటే ఒక కళలే కాదు, ఏ విషయమైనా కూడా మనం పరిస్థితులు అలా ఉన్నాయి అని వదిలిపెట్టుకోకుండా ఇంకా కృషి చేసి దాన్ని సాధన చేసుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందిగా ఈ సినిమా మనకు చెప్తూ ఉంది. ఎందుకంటే మా మూవీని స్పాన్సర్ చేసి సపోర్ట్ చేసినందుకు, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంత మూవీ ఇంత గ్రాండ్గా తీయడం అవకాశం వచ్చింది. అండ్ కీర్తిలాల్తో అసోసియేషన్ అవ్వడం అనేది హ్యాపీనెస్ కన్నా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే మూవీకి నేను తీస్తున్నాను, ఈ కాన్సెప్ట్ తీస్తానని చెప్తూ ఇలా కీర్తిలాల్ వాళ్ళకు కూడా నచ్చింది అని చెప్తే అవునా అని ఒక మంచి పాయింట్ కింద నాకు గర్వంగా ఫీల్ అవుతాను. అండ్ కీర్తిలాల్ ఏంటి, ఎప్పుడైతే నీ కథ కానీ నేను వెళ్ళి ఈ స్టోరీ ఇలా తీస్తున్నాం లేకపోతే థీమ్ ఇలా తీస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఉమెన్ ఇన్స్పిరేషనల్ కానీ డ్యాన్స్ కానీ వాళ్ళకి ఇమీడియట్గా కనెక్ట్ అయ్యి వాళ్ళు దాంతో అసోసియేషన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ ఇట్లాంటి యాక్టివిటీస్ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద లేకపోతే మన ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్స్ మీద చాలా చాలా యాక్టివిటీస్ చేశారు. గత సుమారు చేసి చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి ఈ రెండు మీట్ అయ్యాయి, ఈ రెండు ఒకేలా ఉన్నాయని ఉద్దేశంతో వాళ్ళు చేశారు. సో ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కీర్తిలాల్. అండ్ నెక్స్ట్ మూవీ విషయం వచ్చేసరికి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ లైక్ సంధ్య గారు. అంటే ఒక డైరెక్టర్కి మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే ఒక కరెక్ట్ యాక్టర్ని చూస్ చేసుకుంటే తన సగం వర్క్ అయిపోయినట్టు అంటారు. అది నాకు తీసుకున్న తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆవిడలో ఉండి నేను ఎంత కష్టపడాను ఆవిడ అంతే కష్టపడింది. అంటే ఒక నోట్స్ తీసుకొని ఎమోషన్స్ ఏంటి, సీన్స్ ఏంటి అని రాసుకొని డైలాగ్స్ బై హార్ట్ చేసి రిహార్సల్స్ చేసి లైక్ కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అంటే అంత సిన్సియర్గా చేయడం వల్లే లైక్ ఆ ప్యాషన్ డెడికేషన్ వల్ల నాకు ఎనర్జీ వచ్చి లైక్ మూవీని ఇంత బాగా తీయడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ మూవీని లైక్ మీరు తప్పదు, ఐ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ డూయింగ్ దిస్. అండ్ లైక్ నాట్యం విషయంకి వచ్చేసరికి ఇది ఎలా తీసాను అంటే నేను డైరెక్షన్ కోర్స్ చేశాను లైక్ యూఎస్లో. అది చేసిన వచ్చి కొన్ని 2-3 మూవీస్ వర్క్ చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో.
ఆ తర్వాత లైక్ ఎవరికైనా స్టోరీ చెప్దాం అనుకున్నప్పుడు కొన్ని డెమోస్ చేయాలి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ఒక లవ్ స్టోరీ ఇట్లాంటివి చేశాను. ఆ తర్వాత ఎలాంటివి చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఒకటి ఉంటుంది, లైక్ స్వర్ణకమలం, కె విశ్వనాథ్ గారు లాంటి సినిమా, ఒక మంచి సినిమాలు ఏంటి అంటే ఇవాటికి కూడా మనం స్వర్ణకమలం ఇలాంటి క్లాసిక్ పేర్లు చెప్పుకుంటాం. సో అలాంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు చేయకూడదు, అప్పుడున్న సెన్సిబిలిటీస్, అప్పుడున్న ఎమోషన్స్ని ఇప్పుడున్న టెక్నికల్ తో మనం పెట్టి చేయలేమా అన్న ఒక ఆలోచన ఈ నాట్యం. సో ఈ నాట్యం ఆ బేస్డ్ మీద డ్యాన్స్ బేస్డ్ ఇలా ఉమెన్ పాయింట్ మీద రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని ఆ తర్వాత దీనికి ఎవరిని తీసుకోవాలి, ఎవరైనా యాక్టర్స్ని అప్రోచ్ అవుదామా అనుకున్నాను. కానీ ఎక్కడో లేదు, దీనికి ఒక డాన్సర్ని లైక్ రియల్ లైఫ్ ఒక డాన్సర్ని అప్రోచ్ చేయడానికి కరెక్ట్ అని అనిపించి లైక్ మన హైదరాబాద్లోని ఎవరెవరు ఉన్నారు డాన్సర్స్, డాన్స్ స్కూల్స్ అంటే చాలా వెతికాను. లైక్ ఒక కూచిపూడి కళాకారులు ఒక వెబ్సైట్లోని. సో మొత్తం చూస్తుంటే అక్కడ మా సంజయ్ గారి వీడియోస్ కొన్ని చూశాను. చూసినప్పుడు ఎక్కడో నా క్యారెక్టర్కి ఆవిడ డ్యాన్స్ ఉన్న ఎనర్జీకి సరిపోతుందని చెప్పి నేను ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది. నాట్యం షార్ట్ ఫిలిం అని అనడం కంటే ఫీచర్ ఫిలిం అంటే బాగుంటుందేమో. హ్యాట్స్ ఆఫ్ టు సంధ్య గారు ఫర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రేట్ డైరెక్షన్ బై రేవంత్ అండ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్, గుడ్ సినిమాటోగ్రఫీ. సో నేను చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా వస్తుందని మూవీ. నేను చాలా మందికి మెసేజ్ చేశాను నా ఫ్రెండ్స్కి. సో మెసేజ్ చేసిన వాళ్ళందరూ, ఎస్పెషల్లీ ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ చూశారు. దే మెసేజ్ మీ బ్యాక్, వీ రియలీ లవ్ ద కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఉమెన్కి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ ప్యాషన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, వీ హ్యావ్ టు టేక్ బ్యాక్ అవర్ ప్యాషన్ అన్నది. సో అలా నా ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పారంటే, సమ్ ఆర్ ది అదర్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్ వీ గో త్రూ దిస్ ఫేజ్ అండ్ ఇట్స్ రియలీ బూస్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్ అని. సో ఐ వుడ్ లైక్ టు విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. నేను సంధ్యారాజు, నేను ఒక కూచిపూడి డాన్సర్ని 14-15 ఇయర్స్ నుంచి. ఇక్కడ హైదరాబాద్లో నిశ్శృంఖల డాన్స్ అకాడమీ అని కూచిపూడి డాన్స్ స్కూల్ సెట్ చేశాను. అక్కడ స్టూడెంట్స్కి నేర్పిస్తాను. కూచిపూడి చేసి చాలా అలవాటు ఉంది, కానీ ఫస్ట్ టైం సినిమాలో నటించడం, సినిమాలో డాన్స్ చేయటం, సినిమాకి డాన్స్ కొరియోగ్రఫీ చేయటం, ఇది నాకు ఫస్ట్ టైం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ రేవంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి, నా డాన్స్ చూపించుకోవడానికి, వేరే స్కిల్స్ని పెంచుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్స్ రేవంత్ అండ్ థ్యాంక్ యూ టు యువర్ ఎంటైర్ టీమ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అలేఖ్య అక్క ఫర్ ఈ మూవీకి బ్లెస్ చేయడానికి, దట్స్ ద రైట్ వర్డ్ టు యూజ్. షీఈ్ మై సీనియర్ డాన్సర్ అండ్ నాకు చాలా చాలా రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ ఉంటుంది అలేఖ్య అక్క అంటే. తనలాగా అభినయ చేయాలని ఒకరోజు. I want to thank and congratulate all the other team members, Vasu Garu, all the other actors, the songwriter, the music director, everybody here. Thank you all very much. And I'd like to also thank my students, my dance students who've been here, who've come hearing, and who've also played a very big part in helping with subtitles, with marketing. They've also played extra actors on the screen. So my students అందరు కూడా పెద్దోళ్ళు అయిపోయి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి. I want everybody to watch Natyam because one, it's చాలా entertaining. It's about classical dance. It's about an inspirational message to all women and to everybody to follow your passions. So I think it's a wonderful film and అందరు చూడాలి, and please help us spread the message. Thank you. ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే నాకు ఒక చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇట్స్ అ రియల్ ఛాలెంజ్ యాక్చువల్గా. రేవంత్ గారు he came up to me and while discussing script and stuff, like I felt like very inspiring and I just wanted to do like as soon as possible and like as great. We just put like very good efforts and I thank the whole team who were part of it, especially Arun Varghese for coming all the way from Kerala and also supporting me. And song conceived by Narendra and also Karnataka for giving me fantastic lyrics.